నమస్తే. బాగున్నారా? బాగుండాలని కోరుకుంటున్నా. అండ్ ఇదే నా శాపం. సరే, జనరల్‌గా మనకి సూర్యుడు ఎటువైపు ఉదయిస్తాడు అని అడిగితే సు తూర్పు వైపు, ఎటువైపు అస్తమిస్తాడంటే పడమర వైపు అని చెప్పేస్తాం. కానీ నిజానికి సూర్యుడు ఉదయించడు, అస్తమించడు. తను ఎలా ఉన్నాడో అలాగే ఉంటాడు. అదే స్థితిలో ఉంటాడు. కానీ మనకు మన కన్వీనియంట్ కోసం తూర్పు, పడమరని చెప్తున్నాం. మనం అలాగే చెప్పారు. మనం అలాగే చెప్పుకుంటూ వస్తున్నాం. అఫ్‌కోర్స్ నిజాలు తెలిసాయి. అసలు నిజాలు తెలిసాయి. కానీ లేట్‌గా తెలిసాయి. నాకు తెలిసి భగవద్గీతలో కూడా సూర్యుడు అస్తమిస్తాడు, ఉదయిస్తాడు అనే కాన్సెప్ట్ లేదనుకుంటా. మరి అసలు నిజాలు లేట్‌గా తెలియడం వల్ల ఎంత నష్టపోతామో మీకు తెలుసు. ఇలా అసలు నిజాలు మీకు లేట్‌గా తెలిసినవేంటో ఒక్కసారి రిమైండ్ చేసుకోండి. ఓకే. ఇది ఈరోజు నా ఆలోచన. మరి మీ ఆచరణగా మీ ఆలోచనల్ని కామెంట్ రూపంలో పెట్టండి. అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ స్టే ట్యూన్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ కంటెంట్. థ్యాంక్ యూ. గుడ్ డే.